అన్నా క్యాంటీన్ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసినాను. మంచి టిఫిన్ చాలా రుచికరంగా ఉంది. రోజు ఉదయం పూట 650 మందికి టిఫిను, మధ్యాహ్నం భోజనం ఒక 650 మందికి, రాత్రి 200 మందికి భోజనము ప్రతిదినము ఏర్పాటు చేసి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది పేదవారందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన కారణంగా కొంత పేదలందరూ కూడా ఆటో కార్మికులు కానీ, రిక్షా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక సదుపాయంగా కలగజేసింది ఈ అన్నా క్యాంటీన్. ఇంకొకటి కూడా అన్నా క్యాంటీన్ పొద్దుటూరులో ఏర్పాటు చేసిన దానికి త్వరలోనే సైట్ డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే మాదిరిగా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కూడా క్యాంటీన్ వేయడం ఏర్పాటు జరిగిందండి. ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చోట్ల 3, 4 ఉన్నాయి, సిటీలు కూడా ఉన్నాయి. ఇది కూడా రెండో క్యాంటీన్ మొదలుపెట్టి మన మైదుకూరు రోడ్లో ఆర్వేటి థియేటర్ దగ్గర పెట్టాలనేది ఆలోచన చేస్తున్నాను. మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళనందరినీ తీసుకుని పోయి సైట్ డిసైడ్ చేసి మైదుకూరు రోడ్లో ఇంకా అక్కడ ఆర్వేటి థియేటర్ కానీ ఇంకా ఎక్కడన్నా కానీ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ పేదల ఆకలి తీర్చేదాని కోసం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు అన్నా క్యాంటీన్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన పేదలకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. ఉపయోగకరం ఏదో పెడతాడం అనేదే కాకుండా రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మనం గర్వించాలా, ఈ ప్రభుత్వానికి అభినందించాలి. రసం ఉంటుందా? రసం లేదు సార్, సాంబారు. అన్నా క్యాంటీన్ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసినాను. మంచి టిఫిన్ చాలా రుచికరంగా ఉంది. రోజు ఉదయం పూట 650 మందికి టిఫిను, మధ్యాహ్నం భోజనం ఒక 650 మందికి, రాత్రి 200 మందికి భోజనము ప్రతిదినము ఏర్పాటు చేసి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది పేదవారందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన కారణంగా కొంత పేదలందరూ కూడా ఆటో కార్మికులు కానీ, రిక్షా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక సదుపాయంగా కలగజేసింది ఈ అన్నా క్యాంటీన్. ఇంకొకటి కూడా అన్నా క్యాంటీన్ పొద్దుటూరులో ఏర్పాటు చేసిన దానికి త్వరలోనే సైట్ డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే మాదిరిగా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కూడా క్యాంటీన్ వేయడం ఏర్పాటు జరిగిందండి. ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చోట్ల 3, 4 ఉన్నాయి, సిటీలు కూడా ఉన్నాయి. ఇది కూడా రెండో క్యాంటీన్ మొదలుపెట్టి మన మైదుకూరు రోడ్లో ఆర్వేటి థియేటర్ దగ్గర పెట్టాలనేది ఆలోచన చేస్తున్నాను. మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళనందరినీ తీసుకుని పోయి సైట్ డిసైడ్ చేసి మైదుకూరు రోడ్లో ఇంకా అక్కడ ఆర్వేటి థియేటర్ కానీ ఇంకా ఎక్కడన్నా కానీ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ పేదల ఆకలి తీర్చేదాని కోసం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు అన్నా క్యాంటీన్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన పేదలకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. ఉపయోగకరం ఏదో పెడతాడం అనేదే కాకుండా రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మనం గర్వించాలా, ఈ ప్రభుత్వానికి అభినందించాలి. రసం ఉంటుందా? రసం లేదు సార్, సాంబారు. అన్నా క్యాంటీన్ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసినాను. మంచి టిఫిన్ చాలా రుచికరంగా ఉంది. రోజు ఉదయం పూట 650 మందికి టిఫిను, మధ్యాహ్నం భోజనం ఒక 650 మందికి, రాత్రి 200 మందికి భోజనము ప్రతిదినము ఏర్పాటు చేసి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది పేదవారందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.